హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఇతర ముఖ్య నేతలు పందిళ్ల చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన వివిధ పార్టీల నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్, మీ అందరి ఆశీర్వాదంతో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాను. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలకు ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణం అందిస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో ఫిర్యాదు చేయండి. మిగిలిన డబ్బులు జమ కాకుండా ఫిర్యాదు చేయండి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తున్నాం. ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతగా 5 లక్షల సాయం చేస్తున్నాం. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇస్తున్నాం. మహాలక్ష్మి కింద 2500 మహిళలకు ఇస్తాం. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. హుస్నాబాద్లో ఈ ప్రాంత గ్రామాల్లో కలిపే ఆలోచన ఉంది. బీజేపీ, బీఆర్ఎస్లు మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాజేందర్ రావు తండ్రి జగపతిరావు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మార్క్ఫెడ్ చైర్మన్గా చేశారు. వారందరికీ కృషి మరింత ముందుకు తీసుకుపోవాలి. వారికి నా అభినందనలు. మాతృత్వం గొప్ప వరం. బండి సంజయ్ తల్లులను గమనిస్తున్నాడు. తల్లులు ఆలోచన చెయ్యాలి. దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. అక్షింతల పేరుతో ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు 400 సీట్లు కావాలని అడుగుతున్నారు. 400 సీట్లు ఎందుకంటే అంబేద్కర్, జ్యోతిరావు పూలే తెచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతుంది. 2004 నుంచి 14 మధ్య ఇచ్చిన ప్రతి హామీను అమలు చేశాం. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. అందరూ ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాజేందర్ రావును గెలిపించండి. చదువుకున్న వ్యక్తి రాజేందర్ రావు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. అందరూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. కాంగ్రెస్ ఎంపీని గెలవాలి. దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు తింటున్నావు. మీరు ఓటు ఎవరికో ఎలా నన్ను బలపరిచే విధంగా ఆ ఎంపీని కాంగ్రెస్ గెలిపండి. ఓటు ఎట్ల లెక్క కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. దయచేసి ఆలోచన చేయండి. ఇలా మనమంతా కూడా నేను ఒక మాట చెప్పిన, ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే గౌరవెల్లికి సంబంధించిన కాలువ నీళ్లు పొలాల దాకా తీసుకొచ్చే ప్రణాళిక. ఇక్కడ నుంచి ఆరపల్లి దాకా డబల్ రోడ్డు 10 పొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనంతో తప్పకుండా చేస్తారని మనం చెప్పినాం. అదేవిధంగా కొన్ని హుస్నాబాద్ లో ఈ ప్రాంతానికి సంబంధించిన గ్రామాలు కలిపే అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా వాటన్నింటినీ చేస్తాం. ఈ గ్రామానికి సంబంధించినటువంటి, మండలానికి సంబంధించినటువంటి జయపాల్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, నరసింహారెడ్డి కావచ్చు, కుమారస్వామి గారు కావచ్చు, చాలా గ్రామాల నుంచి అందరూ కూడా మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా ఎండగొడుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడితే ఒకటే మాట, అమ్మా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటలతోటి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ చెప్పగానే 4 నెలలనే ఇన్ని కార్యక్రమాలు అమలు చేసింది. అందుకే దయచేసి మీరంతా కాంగ్రెస్ పార్టీ వెలిచాల రాజేంద్ర గారు చదువుకున్నాడు. వాళ్ళ నాయన ఎమ్మెల్యే అంటే, ఎమ్మెల్సీ ఉంటే నేను చేసే మార్కెట్ చైర్మన్ చేసిండు. దయచేసి మిగతా ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇలా మీ అందరి ఆశీర్వచనంతో ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి నా శాఖ ఇలా వచ్చినాయి. గురుకుల పాఠశాలలకు సంబంధించిన ఫలితాల్లో 98.12% రిజర్వేషన్ ఒక్కసారి కట్టే తప్పటువంటి పాస్ అయిన పిల్లలకు, చదివి చెప్పిన అధ్యాపక వర్గానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మొత్తం సిబ్బందికి రాష్ట్ర మంత్రిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలకు 98% పైన రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళ యొక్క కృషి ఇంకా మరింతగా అనేక రకాలుగా తీసుకునే విధంగా భవిష్యత్తులో పనిచేస్తారు మినిస్టర్ గారు తెలియజేస్తూ వారందరికీ అభినందనలు. అదేవిధంగా ఇంకా ఏ విషయాలున్నా నేను మీ అందరికి అందుబాటులో ఉంటాను. తెలియదు ఎండ ఎక్కువ ఉన్నది, చాలాసేపు మాట్లాడాలన్నది. కానీ ఒక మాట మాత్రం చెప్తా ఉన్నా, హుస్నాబాద్ లో మన ఎంపీ కాబోయే మాజీ ఎంపీ బండి సంజయ్ వచ్చిండు. కోడలు ఒకసారి పొరపాటు మాట్లాడింది కావచ్చు. తల్లులకు పిల్లలు పుడితే పేగు బంధము
తల్లి బిడ్డ స్పర్శ అవన్నీ ఉంటే మాతృత్వం అనేది గొప్ప వరం. అటువంటి మాతృత్వానికి సంబంధించి ఎవరికి బిడ్డ పుట్టినా నర్సు వచ్చి చెప్తేనే